హలో, నేను డాక్టర్ శశి కిరణ్, ఈఎన్టీ స్పెషలిస్ట్, మెడికవర్ హాస్పిటల్స్, కర్నూలు. ఈరోజు ముక్కుదూలం గురించి, దానికి సంబంధించిన వ్యాధుల గురించి మాట్లాడదాం. ముక్కుదూలం వంకర అనేది చాలా సహజంగా చూస్తున్న డిసీజ్. ఈ ముక్కుదూలం వంకర అనేది డీవియేటెడ్ నేజల్ సెప్టమ్ అంటే డిఎన్ఎస్ అని కూడా అంటాము. ఇది ఎందుకు వస్తుంది? మనకు చిన్న చిన్న గాయాలు మనకు తెలియకుండానే జరుగుతుంటాయి. ముక్కు మనకి బయటికి చొచ్చుకుపోవడం, ముఖంలో బయటికి ఉండడం వల్ల దీనికి గాయాలు అనేటివి సహజంగా మనకి తెలియకుండానే జరుగుతుంటాయి. దీనివల్ల ఈ ముక్కుదూలం వంకర పోయే అవకాశాలు ఉంటాయి. సో వంకర పోయినప్పుడు మనకి గాలి ఆడకుండా ఉంటుంది. ముక్కులో గాలి ఆడకపోవడం వల్ల, అది కాకుండా ఈ ముక్కుదూలం ప్రెషర్ ఉండడం వల్ల తలనొప్పి, ముక్కులో రక్తం రావడము, సైనోసైటిస్, ఇలా అనేక కాంప్లికేషన్స్ రావచ్చు. సో దీనికి పరిష్కారాలు మనకి సర్జరీస్ ఉన్నాయి. ఆపరేషన్ ద్వారా ఈ వంకర పైన ముక్కుదూలంని తొలగించవచ్చు. దీనికి 2 విధముల సర్జరీస్ ఉన్నాయి. ఒకటి సెప్టోప్లాస్టీ అంటాము, ఇక్కడ వంకర పై ఉందో అది మాత్రమే తీయడం. ఇంకొకటి ఎస్ఎంఆర్ అంటాను, మొత్తం ముక్కుదూలం ఎంత తీయగలమో మొత్తం తీసేయడం, ఎస్ఎంఆర్ అంటాము. సో ఈ 2 శస్త్రచికిత్సలు మన దగ్గర ఉన్నాయి. ఇప్పుడు రీసెంట్గా అయితే ఎండోస్కోపిక్ అసిస్టెడ్ సెప్టోప్లాస్టీ ఉన్నాయి. సో ఇవన్నీ మన దగ్గర మెడికవర్ హాస్పిటల్స్లో అవైలబుల్ ఉన్నాయి. ఎవరికైనా ముక్కులో గాలి ఆడడం లేదు, ముక్కు బ్లాక్ ఉంది, ముక్కులో రక్తం వస్తూ ఉంది, సైనోసైటిస్ ప్రాబ్లం ఉంది, తలనొప్పి వస్తూ ఉంది, ఇలా ఉన్నవాళ్ళు ఇవి ఎవాల్యుయేట్ చేసుకొని ఒకవేళ ముక్కుదూలం వంకర ఉంటే దానికి సర్జరీ చేసుకోగలరని తెలియజేస్తున్నాను.